వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి సుధా. ఈరోజైతే యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కొంచెం దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి? చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు, వ్యూస్ వస్తూ ఉంటారు, లైక్స్ వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి, అన్నీ బానే చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబర్స్ కూడా 1000 మెంబర్స్ మనకు కంప్లీట్ అయిపోతాయి. వ్యూస్ కంప్లీట్ అయిపోతాయి, లైక్స్ కంప్లీట్ అయిపోతాయి. కానీ మనకి 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే సతమతంలో మనం ఉంటాము. అసలు 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అయితాయి అనేది ఈ వీడియో తీసుకున్నాము. యాక్చువల్లీ 4000 వాచ్ అవర్స్ మనకి కంప్లీట్ కావడానికి మెయిన్ మనము లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. డే బై డే లాంగ్ వీడియోస్ 1 ఆర్ 2 లాంగ్ వీడియోస్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్ మనకి మంచి కంటెంట్ ఉంది, మనకు మంచి కంటెంట్ ఉంది అంటే మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా మన వ్యూస్ ని మన క్లిప్స్ ని చూస్తూ ఉంటారు. మన వీడియోస్ అందరినీ చూస్తూ ఉంటారు. కానీ కంటెంట్ లేకోకుండా మనకి కొంచెం అటు ఇటు ఉండిందనుకో, కంటెంట్ బాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు స్కిప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మన వీడియోస్ లాస్ట్ వరకు ఎండ్ వరకు చూస్తేనే మనకి వాచ్ అవర్ కంప్లీట్ అవుతుంది. 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మన వీడియోస్ ని ఎంతమంది ఎంతసేపు చూస్తున్నారనేది యూట్యూబ్ కౌంట్ చేస్తుంది. అలా కాకుండా మనకు కంటెంట్ ట్యాగ్ గాని మనకి మనం పెట్టే కంటెంట్ గాని నచ్చలేదనుకోండి, జస్ట్ అలా చూసి అలా వెళ్ళిపోతారనమాట. అప్పుడు మనకి వాచ్ అవర్స్ రాదు. కాబట్టి మనకి 4000 గంటలు కంప్లీట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనం లైవ్స్ చేసుకోవాలి. లైవ్ చేసుకునేటప్పుడు కూడా ప్రతిరోజు లైవ్ చేసుకోవాలి. మార్నింగ్ గాని, నైట్ గాని లైవ్ చేసుకోవాలి. ఫేస్ కనిపించేటట్లు లైవ్ చేసుకోవాలి. కొంతమంది ఫేస్ కనిపియకుండా చేయొచ్చు కదా! ఫేస్ కనిపిస్తే బాగోదేమో అనే నామోషీలో కొంతమంది ఇట్లా ఫేస్ కనిపించకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా మనకి చికెన్ బిర్యానీ లాంటిది గాని, వంటకాలు గాని ఏమన్నా మామూలుగా రెసిపీస్ చేస్తుంటాం. వంటకాలు చేస్తూ ఉంటాము. వంటకాలు చేస్తూ మనము వాళ్ళకి వంటకాలు చూపిస్తూ కూడా మనము లైవ్ చేయొచ్చు. మనం ఫేస్ కనిపించేటట్లు లైవ్ చేయొచ్చు. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసి మనకు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం. బట్టలు స్టిచ్చింగ్ అది కూడా లైవ్ చేస్తూ ఫేస్ కనపడకుండా ఆ స్టిచ్చింగ్‌ది బట్టలు కుట్టేటట్లు కూడా మనం లైవ్ చేయొచ్చు. మనం ఫేస్ కనిపించేటట్లు లైవ్ చేస్తే కరెక్ట్‌గా మనం ఫేస్ కనిపించేసి మనం 1 అవర్ మనం 1 అవర్ అనుకుంటాం కాబట్టి 1 అవర్ కరెక్ట్ మనం లైవ్‌లో ఉండాలి. వాళ్ళు అడిగిన డౌట్‌లకి మనం సమాధానం చెప్పాలి. వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ మంచిగుండాలి. మళ్ళొచ్చి మంచి ఆహ్, ఎనర్జీతో మనము మాట్లాడగలగాలి. కొంతమందయితే నిద్రపోతూ లైవ్ చేస్తుంటారు. కొంతమందయితే అసలు అన్నం తింటూ లైవ్ చేస్తారు. కొంతమంది ఉండండి మళ్ళీ వస్తానని చెప్పేసి వాటర్ బాటిల్‌కి పోతారు. మళ్ళీ అసలు రానే రారు. మళ్ళీ ఈ లైవ్‌లో ఉండేవాళ్ళు చూస్తూనే ఉండాలి. ఆ వాటర్ బాటిల్‌ని ఉండే వాళ్ళందరిని చూస్తున్నారు. అలా కాదు. మనము ఒక 1 అవర్ లైవ్ చేస్తున్నామంటే అక్కడే ఉండాలి. మన ఫేస్ కనిపించాలి. మన స్మైలీ ఫేస్‌తోనే వాళ్ళకి లైవ్‌లో వాళ్ళు అడిగిన సమాధానాలు మనం చెప్పాలి. వాళ్ళేమైనా డౌట్‌లు అడిగితే మనం చెప్పాలి. మనమేమన్నా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. మంచి ఇన్ఫర్మేషన్‌తో, మంచి కంటెంట్‌తో మనం లైవ్ చేస్తే తొందరగా మనము కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ లాంగ్ వీడియోస్‌లో మనము ఎక్కడైనా టూర్‌లకు పోతాము, ఎక్కడైనా టెంపుల్‌కి పోతాము, ఎక్కడైనా సముద్రాలు చూసేదానికి పోతా ఉంటాము. ఇలా ట్రిప్పులు వెళ్ళినప్పుడు ఆ ట్రిప్పు మనం ఎంతైతే మనం ఎంజాయ్ చేస్తామో, ఆ ఎంజాయ్ చేసిన ట్రిప్ అయితే కూడా వాళ్ళకి మనం లైవ్ చూడొచ్చు, పెట్టొచ్చు. ఇలా లైవ్ కంప్లీట్ చేసుకుంటే గనక మనము తొందరగా అయితే వాచ్ అవర్స్ కంప్లీట్ చేయొచ్చు. కొంతమందికైతే 1 ఇయర్ 365 డేస్ వాళ్ళు టైమ్ ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు. కానీ ఆ 365 డేస్ లోపల మనము 4000 వాచ్ అవర్స్ మనం కంప్లీట్ చేసుకున్నామనుకో, మనం మానిటైజేషన్ అయిపోతుంది. మనకి హ్యాపీగా ఉంటుంది. ఈ 365 డేస్ అయిపోయినా గూడా మనకు మానిటైజేషన్ ఈ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కావండి ఇలా చేస్తే. యాక్చువల్లీ వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే చాలా మంది రొటీన్ లైఫ్ గురించి మనం నేచర్ గురించి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ లాంగ్ వీడియోస్‌లోనే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకైతే కంప్లీట్ అయిపోతాయి. షార్ట్ వీడియోస్ చేసేసి వ్యూస్ వస్తున్నాయి గదా! మనకి లైక్స్ వస్తున్నాయి గదా! సబ్‌స్క్రైబర్స్ వస్తున్నాయి గదా! ఇంకేముందిలే అని జెప్పేసి మనము ఈ వాచ్ అవర్స్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టమన్నమాట. ఫస్ట్ మనం పెట్టాల్సింది ఇంట్రెస్ట్ వాచ్ అవర్స్ మీదే పెట్టాలి. వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే 4000 గంటలంటే ఎన్ని ఎంతమంది వ్యూవర్స్ చూడాలి మనము. మన వీడియోస్ అసలు మనం వీడియోస్ చూస్తున్నారు అంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా మన ఎంత వీడియో 5 మినిట్స్, 8 మినిట్స్ అట్లా మన వీడియో పెడితే ఆ 8 మినిట్స్ చూస్తేనే మనకి కౌంట్ అయితది. ఒక్క 1 మినిట్ చూసేసి మనకి కౌంట్ కావాలంటే అవ్వదు. వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కావు. కాబట్టి మనము లైవ్ చేసేటప్పుడు గూడా మనకి చూసే వ్యూవర్స్‌కి లైవ్‌లో ఉన్న వాళ్ళకి కూడా మనము వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఏదో ఒకటి నేర్పించాలి. ఒక స్టిచింగ్ గురించో, ఒక స్టడీ గురించో, ఒక మెహందీ గురించో, ఒక కుకింగ్ గురించో ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకిస్తూ ఉంటే వాళ్ళు కూడా లైవ్‌లో ఎక్కువ మంది యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకు వ్యూవర్స్ పెరుగుతారు. ఇంకొకటి మనకు సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. లైక్స్ ఇస్తారు. మన వీడియోస్ కంటిన్యూ‌గా చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కాకుండా మనము పిచ్చి పిచ్చిగా
లైవ్స్ పెట్టేసేసి, ఫోటోస్ పెట్టేసేసి, కొన్ని కొటేషన్స్ పెట్టేసేసి, మన ఫేస్ కనిపించుకోకుండా, మనం మాట్లాడుకోకుండా ఇలా చేస్తే, లైవ్ చేస్తే అనేది అది యాడ్ అవ్వదు. యూట్యూబ్ వాళ్ళు కూడా తీసుకోరు. ఏదైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందో అదే మనం చేయాలి. మనకి సోషల్ మీడియాలో నుంచి మనం యూట్యూబ్ చేస్తున్నాము అంటే 10 మందికి మంచి జరిగే, మంచి కంటెంట్ ఇవ్వాలి. మంచిగా నేర్పించాలి. ఏదైతే మనకి మన అనుభవము, మన జ్ఞాపకాలు, మనకు ఉన్న జ్ఞానం బట్టి అవతలోళ్ళ వ్యూవర్స్‌కి మనం నేర్పించాలి. ఏదైనా గాని ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు. ఇలా చేసుకుంటే మీకు వాచ్ అవర్స్ అనేది 4000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. ఇలా మీరు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ నా నుంచి కోరుకుంటే నా వీడియోస్ తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా యూట్యూబ్ గురించి ఏదైనా వ్యూస్ గాని, సబ్స్క్రైబర్స్ గాని, లైక్స్ గురించి కానీ, వాచ్ అవర్స్ గురించి కానీ మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొకటి వ్యూస్ ఎలా పెరగడానికి కూడా నేను కొంచెం వీడియో చేయడం జరిగింది. అది కూడా మీకు అప్‌లోడ్ చేస్తాను. చూస్తూనే ఉండండి. నా వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.